శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. శివశక్తి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మనం పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఇప్పుడు మనం ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. రేపు అనగా ఆగస్టు 5 బుధవారం ధనుసు రాశిలో సాధారణంగా మూల, పూర్వాషాఢ మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉంటుంది. ఇక రేపటి రోజున గ్రహబలాల విషయానికి వస్తే గురు అనుకూలంగా ఉండడం వల్ల విద్య, ఉద్యోగం, వ్యాపారంలో మంచి అవకాశాలు అయితే లభిస్తాయండి. ఇక బుధుడి యొక్క ప్రభావం వల్ల మాటలో స్పష్టత ఉంటుంది. కమ్యూనికేషన్కి సంబంధించిన పనులు విజయవంతం అవుతాయి. శని కారణంగా కొంత ఆలస్యం జరిగినా చివరికి ఫలితం అనుకూలంగా ఉంటుంది. కుజుడు వల్ల కోపాన్ని నియంత్రించుకోవడం చాలా అవసరం. ఇక రేపటి రోజున పరిహారాల విషయానికి వస్తే ఉదయం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. విష్ణు ఆలయం లేదా దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని దర్శిస్తే చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇక పసుపు రంగు పండ్లు లేదా శనగపప్పు దానం చేయడం చాలా మంచిది. గురువులకు లేదా పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోండి. ఇక రేపటి రోజున బుధవారం కావడంతో శ్రీ మహావిష్ణువు ఆరాధన అత్యంత శుభప్రదం. అలాగే శ్రీ గణేశుడు పూజ చేస్తే విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని విశ్వసిస్తారు. విష్ణు సహస్రనామం లేదా గణేష్ అష్టోత్తరం పారాయణం చేయడం చాలా అనుకూలంగా ఉంటుందని భావించవచ్చు. రేపటి రోజు ధనుసు రాశి వారి అదృష్ట రంగు పసుపు మరియు ఆకుపచ్చ. అదృష్టమైన సంఖ్యలు 3, 5, 9. శుభ సమయం వచ్చేటప్పటికి ఉదయం 8:30 నుండి 10:30 వరకు. ఇక మరియు సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు శుభ సమయంగా చెప్పుకోవచ్చండి. ఇప్పుడు ఇక వివరాల్లోకి వెళ్తే రేపటి రోజున ధనుసు రాశి వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక విషయాల్లో మంచి అవకాశాలు అయితే లభించే సూచనలు అయితే స్పష్టంగా ఉన్నాయండి. పెద్దల యొక్క సలహా తీసుకొని ముందుకు సాగితే విజయాలు సాధించే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. రేపటి రోజు మహాలక్ష్మీదేవి, దత్తాత్రేయ స్వామి ఆరాధన మరింత శుభ ఫలితాలను ఖచ్చితంగా ఇస్తుంది. రేపటి రోజున మీ జీవితంలో అత్యంత కీలకమైన రోజుగా అంటే ఉండబోతుందని చెప్పుకోవాలి. రేపటి రోజున మీ జీవితంలో జరిగే కొన్ని ఊహించని పరిణామాలు మీరు అనేక రకాల మార్పులు అయితే ఖచ్చితంగా తీసుకురాబోతున్నాయని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి గత కొన్ని సంవత్సరాలుగా మీరు పడుతున్న మానసిక వేదన కూడా రేపటి రోజునైతే మీరు అనుభవిస్తున్నట్లయితే ఆందోళనలు, అనుమానాలు, ఆలోచనలు ఇవన్నీ కూడా రేపటి రోజు మీకు ఒక నిర్ణయానికి రావడానికి దారి తీస్తాయన్నమాట. నిజంగా అండి, మీరు ఎంత కాలంగా ఎదురు చూసినటువంటి ఒక మార్పు అనేది రేపటి రోజునైతే ఉంటుంది. అంటే అది ఒక శుభవార్త కానీ, ఒక అవకాశం కానీ ఇవన్నీ కూడా మీ దారిలోకి రావడానికి రేపటి రోజున సమయం దగ్గర పడుతుందనే అర్థం. ఇక రేపటి రోజున ఈ రాశివారి ప్రకారం గ్రహస్థితి మీకు అనుకూలంగా మారబోతుంది. ముఖ్యంగా మీ ఆలోచనలో చాలా స్పష్టత, మీ నిర్ణయాల్లో చాలా ధైర్యం ఎక్కువగా పెరుగుతుంది. మీరు చేసేటువంటి ఈ చిన్న ప్రయత్నం కూడా చాలా పెద్ద ఫలితంగా అయితే మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో మీరు పెట్టినటువంటి కష్టానికి ఇప్పుడైతే ఫలితం అనేది కనిపించడం మొదలవుతుంది. కానీ రేపటి రోజున ప్రత్యేకంగా ఏమిటంటే కనుక మీరు ఊహించినటువంటి ఒక వ్యక్తి ద్వారా చాలా కీలకమైనటువంటి వార్త అనేది మీకు ఆ వ్యక్తి ద్వారా చాలా కాలంగా సంబంధించిన మీకు ఒక వార్త అయితే రేపటి రోజున కావచ్చు, లేదా మీరు ప్రాముఖ్యత ఉన్నటువంటి ఒక వ్యక్తి కూడా కావచ్చు. కానీ వారు చెప్పేటువంటి మాటలు, వారు తీసుకొచ్చే సమాచారం అనేది మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోకి అయితే మళ్ళించే శక్తి అనేది ఉంటుంది. ప్రత్యేకంగా చెప్పాలంటే రేపు రాత్రి 2 గంటల తర్వాత ఆ సమయంలో మీకు చాలా కీలకమండి. ఈ సమయం వచ్చే ఒక కాల్ కానీ, ఒక మెసేజ్ కానీ, లేదా ఒక సమావేశం కానీ మీ భవిష్యత్తును జీవితాంతం ప్రభావితం చేసేటువంటి సూచనగా అయితే మారబోతుంది. అందుకే ఆ సమయం కాసంత మీకు మానసిక ప్రశాంతత ఉండాలండి. కొంచెం జాగ్రత్తగా కూడా ఉండాలి. ఎటువంటి టెన్షన్స్ ఏమీ లేకుండా పెట్టుకోకండి, ఆందోళన పడకండి. అలాగే వచ్చినటువంటి మీరు గుర్తించలేనటువంటి స్థితిలో కూడా ఉండాలన్నమాట. ఇక రేపటి రోజునైతే మీరు చేసే పనులు, మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా కీలకమై ఉండబోతున్నాయి. మీరు ఆలోచించి తీసుకునే ప్రతి ఒక్క అడుగు కూడా మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అదే సమయంలో మీరు తొందరపడే నిర్ణయాలు మాత్రం అస్సలు తీసుకోకండి. కొంత ఇబ్బందులు పడే అవకాశాలు కూడా కలిగించవచ్చు. తొందరపడే నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల అందుకే సహనము, శాంతి, ధైర్యము ఈ 3 రేపటి రోజునైతే మీకు ముఖ్యమైనటువంటి ఆయుధాలుగా మీరు తీసుకోవాలి. రేపటి రోజున మీ యొక్క జీవితంలో మీకు జరగబోయేటువంటి ఎలాంటి మార్పులకు మీరు రాబోతున్నారు అనేది ఊహించినటువంటి ఒక వ్యక్తి ఎవరు, ఆ వార్త ఏమిటి, ఇవన్నీ కూడా తెలుసుకోవాలంటే ఈ దిన ఫలితాల ప్రకారం మీరు ఈ విషయాలన్నీ తెలుసుకోవడానికి ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి.
అలాగే వీడియోని అందరికి కూడా నచ్చినట్లయితే మరి కొంతమందికి మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి రేపటి రోజున ఈ రాశి వారి దిన ఫలితాల ప్రకారం చూస్తే ముఖ్యంగా రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి ఎల్లో అండ్ ఆరెంజ్ అండి. మీకు ఈ 2 రంగులు శోభప్రదం కలిగి వస్తున్నాయి. ఈ రంగు మీకు మానసికంగా ప్రశాంతత ఇవ్వడమే కాకుండా మీరు చేసే పనుల్లో స్పష్టత కూడా తీసుకొస్తాయి. ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు రేపటి రోజున ఈ రంగు దుస్తులు ధరించడం ద్వారా మీ దగ్గర ఉంచుకోవడం అయితే చాలా మంచిదండి. ఇక కలిసి వచ్చేటువంటి సంఖ్య వచ్చేసి 3, 9. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు ఇస్తాయి. ముఖ్యమైనటువంటి తేదీలు అలాగే టైమింగ్స్ అనేవి కూడా మీకు లేదంటే మనం ధరించేటువంటి ఆ ఒక్క బట్టలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనేది చెప్పుకోవాలి. ముఖ్యంగా రేపటి రోజున ఈ విధంగా మనకు తెలియనటువంటి ధైర్యాన్ని ఇస్తాయి. అలాగే మనకు కొన్ని నిర్లక్ష్యం చేయడం అనేది చాలా తప్పండి. ఇప్పుడు రేపటి రోజున అనుకూలమైనటువంటి దిక్కు వచ్చేసేపు మీకు తూర్పు దిక్కు అండి. మీకు తూర్పు దిక్కు శోభప్రదమైన దిక్కు. అయితే ఈ వాయు దిక్కు అనేది మీకు కొంచెం దిశలో ఉన్న కనుక ప్రయాణం చేస్తే కొత్త అవకాశాలు కలిగే వార్తలు కూడా తప్పకుండా వింటారు. రేపటి రోజు మీ మనసుని ఎలా ఉంచాలంటే మీకు సాధ్యమైనంత వరకు ప్రత్యేకమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. చాలా లోతుగా తీసేటువంటి స్వభావం కలిగి ఉంటారనమాట. దీనికి కూడా మీరు ప్రపంచం అందరూ కూడా నిద్రపోతున్నా మీరు మాత్రం వెనుకేసుకుంటూ వచ్చి ఉంటారండి. మీ యొక్క తెలివితేటలు అమోఘం. అలాగే మీరు స్వతంత్రంగా అంటే చాలా ఎక్కువగా ఇష్టం. అంటే ఎవరి కింద అనేది మీరు పని చేయడం కంటే మీ యొక్క తమదైనటువంటి మార్గంలో ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు. చాలా సృజనాత్మకంగా ఉంటారు. మీరు కొత్త విషయాల్లో నేర్చుకోవడాన్ని ఆసక్తి చూపిస్తారు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఓటమిని కూడా ఇష్టపడరు. భావోద్వేగాల్లో కూడా లోపల ఉంచుకునేటువంటి ఆలోచన శక్తి ఉంటుంది. బయటకు కుళ్ళు కనిపించినా లోపల మాత్రం ఆలోచనలు ఉంటాయండి. అంతేకాకుండా మీ మనసులో ఏంటంటే ఎప్పటికప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఒక ధైర్యాన్ని పనిచేసే ధైర్యంతో ఎక్కి చూపిస్తారు. ఎక్కడా కూడా అందరికంటే ఎక్కువ విడిపోరు. ఆత్మవిశ్వాసంగా అయితే మీరు నెలకొంచుకుంటారు. అలాగే రేపటి రోజునైతే మీరు గమనించినట్లయితే మనం తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. మీ జీవితాన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. అంతేకాకుండా రేపటి రోజున గ్రహస్థితి ప్రకారం చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి మార్పులు అనేక రకాలుగా చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. అంటే అటు వ్యాపార పరంగాను ఉద్యోగ పరంగాను మీరు అయినటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలోకి రాబోతున్నాయని చెప్పుకోవాలండి. అలాగే రేపటి రోజున ఇంకా మీకు తగినటువంటి కొత్త వ్యక్తుల యొక్క పరిచయం కూడా మీకు ఎక్కువగా కనిపిస్తుంది. ఆ కొత్త వ్యక్తుల యొక్క పరిచయాలు అనేవి మీ జీవితంలో బలంగా కూడా ముద్ర వేసుకోబోతున్నాయండి. కొత్త ఆలోచనలు తీసుకొని వస్తాయి. మీరు జాగ్రత్తగా తీసుకొని ప్రతి ఒక్క నిర్ణయం కూడా అనుగుణంగా తీసుకోండి. ముఖ్యంగా మీకు వచ్చిన సంకేతాలు గమనించుకోండి. చిన్న విషయాన్ని కూడా మీరు నిర్లక్ష్యం అనేది చేయకూడదు. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఒకవైపు అయితే రాత్రి 2 గంటల తర్వాత మీ యొక్క రేపటి రోజు మీ జీవితంలోకి కీలకమైనటువంటి మలుపు తిప్పే సమయంగా కూడా రేపటి రోజున ఈ సమయానికి ఉందన్నమాట. ఇక ఈ వార్త మీకు ఒక వ్యక్తి ద్వారా ఏర్పడుతుంది. ఆ వార్త మీకు ఎలా ఉంటుందంటే ముందుగా మీకు కొంతకాలం గెలిచినటువంటి ఒక విషయం అయితే తప్పకుండా మీకు అయి ఉంటుంది. అది ఉద్యోగం కావచ్చు, సమస్య రీత్యా అవ్వచ్చు, లేదా దాని గురించి పరిష్కారం కావచ్చు, కుటుంబంలో ఉన్న సమస్య కూడా ముగింపు కావచ్చు. ఇక రేపటి రోజున ఈ సమయంలో తప్పకుండా మీకు ఏదో ఒక మార్గం అయితే వర్ణిస్తుంది. చాలా కాలం ఇది జరగకుండా లేదా అనుమానంతో ఉన్నటువంటి విషయం సైతం రేపటి రోజున అయితే మీకు క్లియర్ అయిపోతుంది. ఒక కాల్ రూపంలో లేదా ఒక మెసేజ్ రూపంలో లేదా ఒక ప్రత్యక్ష వ్యక్తి ఎవరో వచ్చి చెప్పేసి రూపంలో ఈ వార్త అనేది మీ ముందుకైతే వస్తుంది. ఈ వార్త తీసుకొచ్చే వ్యక్తి మీకు చాలా దగ్గరైనటువంటి వ్యక్తి కాకపోవచ్చు. మీరు పట్టించుకున్న వ్యక్తి కూడా అవి ఉండొచ్చు. లేదా చాలా కాలంగా మాట్లాడే వ్యక్తి కూడా అవ్వచ్చు. ఆ వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మాత్రం మీకు బాగా ఉపయోగపడేలాగా ఉంటుంది. ఇక ఈ వార్తలో ఎటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే కనుక మీరు ఆగిపోయేటువంటి పనులను కూడా మరలా తిరిగి ప్రారంభం చేస్తున్నారు. ఒక సంకేతంగా గుర్తుపెట్టుకోండి. ఆర్థికంగా ఉపశమనం అయితే వచ్చేటువంటి సూచనలు లేదా కొత్త అవకాశం, కొత్త మార్గం ఇవన్నీ కూడా మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మార్పుకి ప్రారంభం అనే చెప్పుకోవాలి. ఇక ఈ రాశి వారికి కూడా ఉన్న అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇవి మీకు ఆశ్చర్యంగా కనిపించవచ్చు. ఇది నిజమేనా అని 1-2 సార్లు మీరు ఆలోచించి ఉన్న పరిస్థితిలో కూడా మీరు ప్రస్తుతం దారి తీయవచ్చు. అయితే మీ జీవితంలో ఒక మంచి మార్పు అయితే అందే అవకాశం అయితే ఉందండి. రేపటి రోజున ఈ సమయానికి భగవంతుడు తప్పకుండా రాసిపెట్టాడు. ప్రశాంతంగా ఉండి ఏ సమస్య అయినా జాగ్రత్తగా వినడం, తొందరపడకుండా సంపాదించుకోవడం, ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మీకు
పెద్దవాళ్ళైనా చిన్నవాడైనా మార్పు ఏదో ఒకసారి కారణమవుతుంది. ఇంకా రేపటి రోజున మీ మనసులో ఒక క్లారిటీ అనేది తప్పకుండా కనిపిస్తుంది. గతంలో గందరగోళంగా అనిపించినటువంటి విషయాలు కూడా ఒక్కొక్కటిగా రేపటి రోజున సెట్ అవుతుంటాయి. మీ భవిష్యత్తుకు కొన్ని విషయాలు బేస్ అవ్వబోతున్నాయని చెప్పుకోవాలండి. అంటే ఉద్యోగం, వ్యాపారం అనేది మీ దేనికి సంబంధించినటువంటి రంగంలో మీరు గమనించినట్లయితే మీరు చేసిన కష్టానికి ఫలితం అనేది రేపటి రోజున తప్పకుండా అందుకుంటారు. అదేవిధంగా రేపటి రోజున ఎవరో మీ యొక్క పని గుర్తించి మీకు మంచి మాట అనేది అవకాశం కూడా ఉంది. ఇక రేపటి రోజునైతే ఒక చిన్న రిలీఫ్ అనేది మీకు కనిపిస్తుంది. అయిపోయిన డబ్బు తిరిగి రావచ్చు, లేదా ఖర్చు తగ్గించే ఒక మార్గం అయితే మీకు దొరకబోతుందనే చెప్పుకోవాలి. రేపటి నుండి మీరు ఎదురు చూసినటువంటి ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో తిరిగి వచ్చి మరలా మీ సూచనలు కూడా కనిపిస్తున్నాయి. రోజున అయితే మీకు విద్య, ఉద్యోగం, వ్యాపారంలో మంచి అనుకూలమైన రోజు కనుక కూడా చెప్పుకోవాలండి. మరి తెలిసింది కదండి ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు. తిరిగి రేపు మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.